ఈ సద్దుకయ్యలు నేను చూసినప్పుడు అన్నాడంటే, ఓ సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? కానీ అప్పటి వరకు ఆ నది తీర ప్రాంత ప్రజలు, ఆ యూదయ సమరయ పట్టణపు ప్రజలు, ఆ యెరూషలేము ప్రజలందరూ కూడా మారు మనసుతో వచ్చారు, తగిన సిద్ధపాటుతో వచ్చారు. అయితే వీరి యొక్క విధి విధానాలు చూసి, వీరి జీవిత గమనాన్ని చూసి, వీరి పరిస్థితులను చూసి యోహాను భక్తుడు అన్నాడు, సద్దుకయ్యులారా మీరు సర్ప సంతానం అని చెప్పి వారిని గద్దించారు. వారు అనుకున్నవారంటే మాకు మేమే నీతిమంతులమని. సద్దుకయ్యులు అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే నీతిమంతులు. ఆలయ ధర్మాన్ని వారు నిర్వర్తించేవారు. పూర్వపు దినాల్లో దేవాలయం నిర్మించబడిన తర్వాత ఆ దేవాలయంలోని వారు ఏం చేసేవారంటే మందిర పరిధిలో వారు ఉండేవారు. మందిరములో పనులు చేయటం, మరి ముఖ్యంగా వారు యాజక ధర్మాన్ని కూడా చేసేటువంటి పరిస్థితి ఆ దినాల్లో ఉన్నట్లుగా బైబిల్ చరిత్ర పండితులు చెబుతా ఉన్నారు.